తెలిపింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అణిగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అణిగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. అందరు తలలో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం ఏమి ఉందో ప్రతి ఒక్కరి తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. Dear Lord Heavenly Father, thank you that you have gathered us here this evening. తండ్రి, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ఇక్కడ చేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Father, thank you that you've provided this place and this time for us to gather to worship and honor you. తండ్రి, మేమందరం ఈ విధంగా చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ స్థలాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. Father, thank you that you love us so much that you sent your son Jesus into the world to be a redeemer on our behalf. తండ్రి, మా పక్షముగా, మా అందరి పక్షముగా శిలువలో మరణించడానికి మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువును మా కొరకు పంపించినందుకు నీకు వందనాలు. And thank you that redeemers laid down his life for each one of us. మా అందరి పక్షముగా ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. And thank you that redeemer was named Jesus, who saves us from our sin. తండ్రి, ఆయన మమ్మల్ని మా పాపం నుంచి విడిపించడానికి వచ్చినందుకు నీకు వందనాలు. Father, thank you for your love that you have for each one of us. తండ్రి, మా ఇళ్ళ మీరు కలిగిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. I pray that you speak through this message. తండ్రి, ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని మీరే నేను వెదకమని అడుగుచున్నాం. May our hearts be joyful this evening. ఈ సాయంకాల సమయంలో మా హృదయములు సంతోషించేలాగా మీ సహాయం దయచేయండి. And I pray that this message, that you would speak in with and through this message. ఈ వర్తమానం ద్వారా మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాం. May my voice grow low and may your voice grow loud in this place. ఈ స్థలంలో మా స్వరాన్ని తగ్గించండి, మీ స్వరాన్ని మాత్రమే హెచ్చింపండి. In Christ's name I pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. Last night I said there was a drawing competition. గత రాత్రి ఒక చిన్న ప్రకటన చేయడం జరిగింది. And there was a few submissions. ఏంటిదంటే డ్రాయింగ్ కాంపిటీషన్ అని చెప్పాం. దానికి సంబంధించి కొద్దిమంది మాత్రమే వారు వేసిన డ్రాయింగ్స్ని తీసుకొచ్చి ఇచ్చారు. And so because there was only a few submissions of drawings, there is only one winner this evening. కొద్దిమంది మాత్రమే ఇచ్చారు కాబట్టి వాటిలో నుంచి ఒక్కడు మాత్రమే ఉన్నారు. And I was actually shocked at who won the drawing competition. ఆ ఒక్కళ్ళ గెలిచిన ఒక్కళ్ళను చూసి నేను చాలా
షాక్ తిన్నాను. Because usually, drawing competition, the older kids, the older students win the drawing competition. సహజంగా డ్రాయింగ్ కాంపిటీషన్లో పెద్ద పిల్లలు బహుమానాలు గెలుచుకునేవాళ్ళు. But this year, కానీ ఈ సంవత్సరం a high school, elementary school student won the drawing competition. ఎలిమెంటరీ స్కూల్ స్టూడెంట్ ఈ సంవత్సరం బహుమానం గెలుచుకున్నాడు. G. Sunil, జి సునీల్, 6th class. Claps కొట్టండి. Now, the reason why Sunil won the drawing competition is because he had different parts of the holiday season, the Christmas season. ఎందుకని బహుమానం వచ్చిందంటే ఆ బొమ్మలో 4 భాగాలు చేసి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సీజన్గా దాన్ని ప్రజెంట్ చేశాడు. There was 2 other winners. However, one of them had too many spelling mistakes. So I disqualified that drawing. తర్వాత ఇంకొకటి ఉన్నాయి, ఇంకో 2 ఉన్నాయి, దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని దాటుకుంటా వచ్చేసాం ఇక్కడికి. The second year intermediate student. ఆ బొమ్మలు వేసిన సెకండరీ ఇంటర్మీడియట్ వాళ్ళు. But because of spelling mistakes, I disqualified. But we are all here to learn about why the Christmas holiday is celebrated. ఈ రోజున మనం ఇక్కడ అందరం ఎందుకు ఉన్నామంటే ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి మనం అందరం ఇక్కడ ఉన్నాం. There's different angles to the Christmas story. ఈ యొక్క క్రిస్మస్ పండుగకు దాన్ని మనం విభిన్న రకాలుగా మనం చూడడానికి అవకాశం ఉంది. There's different parts and different layers to the story of Christmas and how Jesus came into the world. యేసు ప్రభు ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడో దాన్ని వివరించడానికి వివిధ భాగాలు మనకు కనబడుతున్నాయి. We have the story of Mary. హేరోదు ఉన్నాడు. We have the story of Mary and how Gabriel gave the message of the good news to Mary that she would carry the Savior of the world. ఏ విధంగా ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వస్తాడో దేవుని యొక్క దూతలు మరియకు ప్రత్యక్షమై తెలియజేసిన కథ సమాచారం మనకు కనబడుతుంది. We have the story of Joseph, how the angel appeared to Joseph and said that you will name him Jesus, who will save his people from their sin. అదే విధంగా దేవుని దూత యోసేపు ప్రత్యక్షమై ఈ లోక రక్షకుడు ఏ విధంగా జన్మించబోతున్నాడో యోసేపుకు తెలియజేశాడు. We have the shepherds in Luke chapter 2 who were watching over their flock at night and the angels appeared to them. అదే విధంగా రాత్రి వేళ తమ గొర్రెలను కాచుకొంచున్న గొర్రెల కాపర్లకు దేవుని దూతలు ప్రత్యక్షమైనది మనకు కనబడుతుంది. And the angels gave the glorious announcement of the Savior being born in Bethlehem. ఈ యొక్క దేవుని దూతలు బెత్లెహేములో లోక రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పి గొప్ప ప్రవచనాన్ని గొప్ప ప్రకటనను తెలియజేసిన We దేవుని have the దూతలు. story of Herod who was jealous of Jesus being born, another king taking the throne. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినందుకు మరొక రాజు ఈ లోకంలో పుట్టినందుకు హేరోదు రాజు కోపపడినట్లుగా మనకు కనబడుతుంది. And we have the story of the wise men అట్లాగే జ్ఞానులు మనకు కనబడుతున్నారు. who traveled and fell on their knees and worshiped the King Jesus. వాళ్ళు ప్రయాణం చేసి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన ఆరాధించినట్లుగా మనకు కనబడుతుంది. All of these different perspectives tell the story of Christmas. ఇవన్నీ కూడా మనకు క్రిస్మస్ కథను వివరించేవిగా మనకు కనబడుతున్నాయి. So tonight I'm going to go through 4 different points. ఈ రాత్రికాల సమయంలో 4 ప్రత్యేకమైన విషయాలు మనం నేర్చుకుందాం. 4 different points about the Christmas message. ఈ యొక్క క్రిస్మస్ గురించి 4 విషయాలు. How many points? ఎన్ని? 4 points. We're going to look at the place
the people, the purpose, and the prayer of Christmas. ఈ యొక్క క్రిస్మస్లో ఈ 4 భాగాలు మనం చూస్తున్నాం. మొదటిది ఏంటిదంటే ప్రదేశము, రెండవది ఏంటిదంటే ప్రజలు, మూడవది ఏంటిదంటే ప్రయోజనము, నాలుగవది ఏంటిదంటే ప్రార్థన. ఈ 4టిని మనం చూస్తున్నాం. What is the first one? మొదటిది ఏంటిది? Second one? రెండవది ప్రజలు, Third? మూడవది ప్రయోజనము, And fourth? నాలుగవది ప్రార్థన. First is the place. The place is Bethlehem. మొట్టమొదటిది ఏంటంటే ఆ ప్రదేశం పేరు ఏంటంటే బెత్లెహేము అని మనం పిలుస్తూ ఉంటాం. Now, before we get into Bethlehem, the story of the shepherds are very important. బెత్లెహేంలోనికి వెళ్లే ముందు మనం గమనం చేసుకోవాల్సింది ఏంటంటే గొర్రెల కాపర్లు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. In that region, there was many shepherds. ఆ ప్రదేశంలో అనేక మంది గొర్రెల కాపర్లు నివాసం చేస్తుండేవాళ్ళు. And I always wondered why the angels appeared to those particular shepherds on that night. ఆ రాత్రికాల సమయంలో అనేక మంది గొర్రెల కాపర్లు ఉండగా ఆ దేవుని దూత వారికి మాత్రమే ఎందుకు ప్రత్యక్షమైందని నేను ఆలోచిస్తూ ఉంటాను. There was many shepherds, but yet the angels appeared to these particular shepherds at night. ఆ రాత్రి వేళ అనేక మంది గొర్రెల కాపర్లు కాకుండా కేవలం వీరికి మాత్రమే దేవుని దూత ప్రత్యక్షమైంది. Well, if you read Luke chapter 2 verse 4, you'll understand why. 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే అది ఎందుకో మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలీలలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. Verse 8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా. We cannot separate the shepherds from the place in which they were shepherding. ఈ యొక్క గొర్రెల కాపర్లు ఏ ప్రదేశంలో ఉండి గొర్రెలను కాచుకుంటున్నారో దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. Now, in order to understand the people, point 2, we have to understand the place, which is Bethlehem. రెండవ మాట మనం ప్రజల గురించి ఆలోచించే ముందు మనం ఆ ప్రదేశం ఎటువంటిదో దాని గురించి మనం తెలుసుకోవాలి. Bethlehem. Bethlehem is an important place. బెత్లెహేం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం. అది Bethlehem means house of bread. ఈ యొక్క బెత్లెహేం అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. What does it mean? దాని అర్థం ఏంటిది? House of bread. In John chapter 6 verse 35, Jesus said, I am the bread of life. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో నేను జీవాహారమునై ఉన్నానని చెప్తున్నాడు. And whoever eats of me will never go hungry. ఆయన ఏమన్నాడంటే నన్ను ఈ భోజనం చేసే ప్రతివాడు ఇక ఎప్పుడు కూడా ఆకలి కొనడని చెప్తున్నాడు. In Micah chapter 5 verse 2, we see a prophecy of the Messiah being born in Bethlehem. మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో ఏ విధంగా రక్షకుడు బెత్లెహేంలో జన్మిస్తాడో ప్రవచింపబడింది. A promised king would come, the Messiah would come from a little town of Bethlehem. ఆ యొక్క చిన్న గ్రామమైన బెత్లెహేంలో నుంచి ఈ లోక రక్షకుడు జన్మించబోతున్నాడని చెప్పి ప్రవచింపబడింది. In Israel history, Bethlehem has importance in the story. ఇశ్రాయేలు చరిత్రలో బెత్లెహేం అనే ప్రదేశము చాలా ఉన్నతమైంది. Rachel's burial place is Bethlehem. ఈ యొక్క రాహేలు చనిపోయి పాతి పెట్టబడిన స్థలము బెత్లెహేంగా ఉంటుంది. Benjamin's birthplace is Bethlehem. బెన్యామీను పుట్టిన ప్రదేశం కూడా బెత్లెహేంగానే ఉంటుంది. Rachel was the first wife of Jacob. రాహేలు యాకోబుకు మొదటి భార్యగా కనబడుతుంది. Benjamin was the son of Jacob, the brother of Joseph. ఈ యొక్క బెన్యామీను యోసేపుకు సహోదరుడిగా కనబడుతున్నాడు. Both Benjamin and Joseph were born to Jacob by Rachel. ఈ యొక్క రాహేలుకు యాకోబుకు కలిగిన వాళ్ళే బెన్యామీను యోసేపులు. Jacob is buried next to Rachel in Bethlehem. ఈ యొక్క యాకోబు కూడా బెత్లెహేములోనే ఉంచబడ్డాడు. Jacob is significant because he is the grandson of Abraham. యాకోబు ఎందుకు ప్రాముఖ్యమైన వాడంటే అతడు అబ్రహాము సంతానములో ఉన్నవాడు కాబట్టి అతడు ప్రాముఖ్యమైన వాడు. Abraham is the father of the nation. అబ్రహాము ఇశ్రాయేలు జాతికి పితరుడిగా కనబడుతూ ఉన్నాడు. He is the start of all the Jewish people. ఈ యొక్క యూదుల జాతి అంతటా కూడా ప్రారంభకుడిగా ఉంటూ ఉన్నాడు. Naomi and Ruth traveled back to Bethlehem. ఈ యొక్క నయోమి రూతు కూడా తిరిగి మరలా బెత్లెహేముకు వెళ్ళినట్లుగా కనబడుతుంది. They returned to Bethlehem for a new life.
వారు నూతన జీవితాన్ని ప్రారంభించడానికి వాళ్ళు బెత్లెహేముకు మరలా తిరిగి వచ్చారు. Naomi sends Ruth into the fields to provide for both of them. ఆ యొక్క బెత్లెహేములోనికి వెళ్ళి పని చేయమని చెప్పి నయోమి రూత్ని పంపించినట్లుగా కనబడుతుంది. And the field that she works, Ruth, she works in the fields of Boaz. ఈ యొక్క రూతు వెళ్ళి ఎక్కడ పని చేసిందంటే బోయాజు యొక్క పొలంలో కళ్ళంలో పనిచేసినట్లుగా కనబడుతుంది. Boaz is a kinsman redeemer, means he continues the line of Naomi and even Ruth. బోయాజు ఎవరంటే ఈ యొక్క కుటుంబాన్ని విమోచకుడిగా కనబడుతున్నాడు. ఆ కుటుంబాన్ని విమోచించే విమోచకుడిగా ఉన్నాడు. Ruth and Boaz marry. ఆ తర్వాత రూతు బోయాజుని వివాహం చేసుకుంది. Ruth and Boaz have a son named Obed. అట్లా రూతు ఆయా బోయాజులకు ఓబేద్ అనేవాడు కలిగాడు. Obed is the grandfather of King David. ఈ ఓబేద్ ఎవరంటే ఈ యొక్క రాజైన దావీదుకు పితరుడుగా కనబడుతూ ఉన్నాడు. King David was the greatest king in all of Jewish history. ఈ యొక్క రాజైన దావీదు ఇశ్రాయేలు చరిత్ర అంతట్లో కూడా ప్రాముఖ్యమైన వాడు. King David is a man after God's own heart. ఈ యొక్క దావీదు ఎవరంటే దేవుని యొక్క హృదయానుసారుడు అని పిలువబడుతున్నాడు. King David comes from the little town of Bethlehem. ఈ యొక్క రాజైన దావీదు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఈ యొక్క బెత్లెహేం అనే ప్రాంతంలో నుంచి వచ్చాడు. And when David is king, God said to King David that a savior, a greater king would come from his line. ఈ యొక్క దేవుడు ఏం చెప్పాడంటే ఈ యొక్క దావీదునకు ఈ యొక్క వంశావళి నీ వంశంలో నుంచే ఈ సర్వలోక రక్షకుడు గొప్ప రాజు రాబోతాడని చెప్పి ప్రవచించాడు. And Jesus is the greatest king of all time. ఈ భూమి మీద ఉన్న రాజులందరికంటే రారాజు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. Bethlehem is known as the city of David. అందుకనే ఆ యొక్క ప్రాంతము దావీదు పట్టణముగా బెత్లెహేము పిలువబడుతుంది. David went from a shepherd boy in Bethlehem to the King David in Jerusalem. ఈ గొర్రెలు కాచుకునే వ్యక్తి నుంచి బాలుడుగా ఉన్న ఆ దావీదు బెత్లెహేము నుంచి రాజుగా యెరూషలేము పట్టణంలో తన యొక్క రాజ్యాన్ని ప్రారంభించాడు. In 2 Samuel chapter 7 verse 16, God promised David that his kingship would never end. దేవుడు ఏం చెప్పాడంటే దావీదుకు వాగ్దానం చేశాడు, నీ యొక్క రాజ్యము నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడుతుందని చెప్పి వాగ్దానం చేశాడు. And that kingdom never ends through Christ Jesus. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ రాజ్యము నిత్యము స్థిరపరచబడుతుంది. Jesus is born in the little town of Bethlehem. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ బెత్లెహేం అనే చిన్న గ్రామంలో జన్మించాడు. And this is probably the most important point about Bethlehem. ఈ యొక్క బెత్లెహేం గురించిన అతి ప్రాముఖ్యమైన మాట ఈ విధంగా కనబడుతుంది. Bethlehem was a place for lambs. ఈ యొక్క బెత్లెహేం అనే ప్రాంతం దేనికి ప్రసిద్ధి అంటే గొర్రె పిల్లలను పెంచడానికి ప్రసిద్ధిగా కనబడుతుంది. Now what does Bethlehem mean? బెత్లెహేం అంటే అర్థం ఏంటి? House of bread. That's one interpretation. There's a second interpretation. బెత్లెహేము అంటే రొట్టెలీలు అనేది ఒక రకమైన అర్థాన్ని చెప్తుంది, మరొక అర్థం కూడా కనబడుతుంది. The second interpretation means a house of meat. ఇంకో రకమైన అర్థం ఏంటంటే అది మాంసపు ఇల్లుగా కూడా చెప్పుకుంటూ ఉన్నవాళ్ళు. Bethlehem is about 8 to 10 kilometers from Jerusalem. ఈ యొక్క బెత్లెహేం ఎంత దూరం ఉందంటే యెరూషలేముకు 8 లేదా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. Jerusalem is the capital, it's where the temple was located. యెరూషలేం అనేది అది ముఖ్య పట్టణంగా ఉంటూ ఉంది. అక్కడే దేవుని యొక్క ఆలయం నిర్మించబడింది. Bethlehem was a place where lambs were raised for temple sacrifice. ఈ యొక్క బెత్లెహేం అనే దాంట్లో గొర్రె పిల్లల్ని పెంచేవాళ్ళు దేనికోసం అంటే ఆ యెరూషలేం అనే దేవాలయంలో బలి ఇవ్వడానికి పెంచేవాళ్ళు. In other words, lambs were born in Bethlehem, raised in Bethlehem, and destined to die in Jerusalem. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ బెత్లెహేంలో పుట్టిన ఈ గొర్రె పిల్లలు ఆ యొక్క యెరూషలేములో చనిపోవడానికే పుడతని అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. We call Jesus the Lamb of God. మనం ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని గొర్రె పిల్ల అని మనం పిలుస్తున్నాం. And he was sacrificed for our sin. ఆయన మన పాపముల కొరకు చనిపోయిన గొర్రె పిల్లగా ఉంటున్నాడు. He was born in Bethlehem ఆయన బెత్లెహేంలోనే జన్మించాడు. and died in Jerusalem. ఆయన యెరూషలేములో చనిపోయాడు. So the first point of Christmas is the place, which is Bethlehem. ఈ యొక్క మనం నేర్చుకుంటున్నాం క్రిస్మస్ లో మొదటి విషయం మనం నేర్చుకునేది ఏంటంటే ప్రదేశాన్ని గురించి నేర్చుకుంటున్నాం. ఆ ప్రదేశమే బెత్లెహేం అనే ప్రదేశము. What's the first point? మొదటిది ఏంటిది? The place, Bethlehem. Here's the second point. రెండోది The people. రెండోది ప్రజల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. The people are the shepherds. ఆ ప్రజలు ఎవరంటే గొర్రెల కాపర్లు. Shepherds are found throughout the entire history of Israel. ఈ యొక్క గొర్రెల కాపర్లు ఇశ్రాయేలు చరిత్ర అంతట్లో కూడా మనకు కనబడుతూ ఉంటారు. The history of Israel started with shepherds. ఇశ్రాయేలు చరిత్ర కూడా గొర్రెల కాపర్లతోనే ప్రారంభించబడింది. Abraham, Isaac, Jacob, Joseph, they were all shepherds. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా యోసేపు వీళ్ళందరూ కూడా గొర్రెల కాపర్లుగానే జీవించారు. At that point, shepherds were the highest profession
in that point of Israel history. ఆ ప్రాచీన కాలంలో ఇశ్రాయేలు చరిత్రలో గొర్రెల కాపర్లు అంటే ఉన్నతమైన పేరు ఉండేది వాళ్ళకి. The more livestock you had, the wealthy you were. నీ దగ్గర ఎన్ని గొర్రెలు ఎక్కువ ఉంటే, ఎంత పశు సంపద ఉంటే అంత గొప్పవాడిగా ఉండేవాడివి. Shepherds have a very prominent place in Israel history. ఇశ్రాయేలు చరిత్రలో గొర్రెల కాపర్లకి ఒక ప్రాముఖ్యమైన స్థానం ఉండేది. Because Abraham was a shepherd. కారణం ఏంటంటే అబ్రహామే గొర్రెల కాపర్లుగా ఉన్నాడు. But the story or the value of shepherds changes at the time of Jesus. కానీ యేసు ప్రభు కాలం వచ్చేసరికి గొర్రెల కాపర్లకు ఉన్న విలువ అనేది మారిపోతూ కనిపించింది. Shepherds were highly regarded at one point, but now in Luke chapter 2 they are looked as lowly. ఈ యొక్క అంతకుముందు గొర్రెల కాపర్లు అంటే అత్యున్నతమైన స్థానంలో ఉండేవాళ్ళు. లూకాసు వార్త 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి వాళ్ళ యొక్క హీన స్థితిలోకి వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంది. Moses was a shepherd. మోషే కూడా గొర్రెల కాపరిగానే ఉన్నాడు. He had prominence, but in Jesus' time they were looked as the outcasts. అదే విధంగా గొర్రెల కాపర్లు యేసు ప్రభు కాలంలోకి వచ్చేసరికి వాళ్ళు బయట నివసించే ప్రజలుగా, వెలివేయబడిన ప్రజలుగా జీవించేవాళ్ళు. Luke chapter 2 tells us that these shepherds were out at night watching over their flock. ఈ యొక్క లూకాసు వార్త 2వ అధ్యాయం చెప్తుంది ఈ గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను కాచుకుంటున్నారని. And then an angel of the Lord appeared to them. ప్రభు అయిన దూత వారికి ప్రత్యక్షమైంది ఆ సమయంలో. And the glory of God shone around them. ఆ ప్రక్కన దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తూ ఉంది. And the angel said, "Fear not, I bring you good news of great joy that will be for all people." ఇక్కడ ఈ దేవుని యొక్క దూత ప్రత్యక్షమై ప్రకటిస్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని ప్రకటిస్తుంది. Born this day in the city of David in the little town of Bethlehem, a savior who is Christ the Lord. నేడు మీ కొరకు ఈ యొక్క దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు, బెత్లెహేములో రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పి ప్రకటిస్తుంది. And you'll find this baby lying in a manger. ఆ యొక్క పుట్టినవాడు ఆ యొక్క తొట్టిలో పశువుల పాకలో పరుండబెట్టి ఉన్నాడని చెప్తుంది. And suddenly the angels disappear. ఆ సమయంలో దేవుని యొక్క దూతలు అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. And the shepherds are left in the fields at night. ఆ రాత్రి వేళ గొర్రెల కాపర్లు పొలంలో గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు. Now we have to understand this about shepherds. అదే విధంగా ఈ విధంగా ప్రజల గురించి, గొర్రెల కాపర్ల గురించి మనం నేర్చుకుంటున్నాం. Something happens about these particular shepherds. ఈ ప్రత్యేకమైన గొర్రెల కాపర్లకి వారి జీవితంలో ఈ గొప్ప కార్యం జరిగింది. Now we learn they're in the same place as Mary and Joseph. ఈ యొక్క Region, they're in the same region. వాళ్ళందరూ కూడా యోసేపు మరియా వీళ్ళందరూ కూడా ఒకే ప్రదేశంలో ఉన్నట్లుగా కనబడుతుంది. And so something happens. These shepherds end up making haste to find Mary and Joseph. ఎందుకంటే దేవుని దూత వారికి ప్రత్యక్షమై వాళ్ళకి ప్రకటన చేయగానే వెంటనే ఈ గొర్రెల కాపర్లు వారిని చూడటానికి పరిగెత్తుకు వెళ్ళినట్లుగా కనబడుతుంది. They could have gone back to sleep. They could have gone back to sleep. వాళ్ళు ఏంటంటే తర్వాత వెళ్దాం అనుకోవచ్చు. They could have ignored the angels. వాళ్ళు దేవుని దూత చెప్పిన మాటలు కూడా పక్కన పెట్టి ఉండొచ్చు. But they took action instead. వాళ్ళు వెంటనే వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. They made a decision to go. వాళ్ళు ఏం చేశారంటే త్వరగా వెళదామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. Mary, Joseph and the shepherds are in the same area. ఈ యొక్క మరియా, యోసేపు, గొర్రెల కాపర్లు అందరూ కూడా ఒకే ప్రదేశంలో ఉన్నారు. And so they decide to go to see the Messiah. వాళ్ళందరూ ఒకే ప్రదేశంలో ఉన్నారు కాబట్టి గొర్రెల కాపర్లు వెళ్ళి త్వరగా చూద్దాం అనుకున్నారు. 15:16. 15-16 వచనాలు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. These shepherds, they went. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే వారు వెళ్ళారు. These shepherds believed. వాళ్ళు నమ్మారు. These shepherds saw. వీళ్ళు ఏంటంటే వాళ్ళు చూశారు గొర్రెల కాపర్లు. And these shepherds were changed. ఆ తర్వాత ఏంటంటే ఈ గొర్రెల కాపర్లు వాళ్ళు మార్పు చెందారు. And when they saw Jesus lying in the manger, their entire life changed. ఎప్పుడైతే ఈ గొర్రెల కాపర్లు వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు ఆ తొట్టిలో పరుండి ఉండట చూశారో వెంటనే వాళ్ళ జీవితం మారిపోయింది. Verse 20. 20వ వచనము. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. They went, they praised God, and they went and told others the story of Jesus. వాళ్ళు దేవుని మహిమపరచుచు ఆ యొక్క వార్తను ప్రకటించుచు తిరిగి వెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది. That story that they told to the other people, that story is recorded generation after generation after generation. వాళ్ళు వెళ్ళి తెలియజేసిన ఆ వర్తమానమే అనేక మందికి తెలియపరచబడింది. చరిత్రలో తరం వెంబడి తరం కూడా వాళ్ళు చెప్పిన మాటలే ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. The story of the shepherds is told today. ఈ రోజున కూడా ఆ గొర్రెల కాపరులు
చెప్పిన ఆ మాటలే మనం కథగా చెప్పుకుంటాం. That means the announcements given to the shepherd is given to you and I. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క దేవుని దూత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై ప్రకటించిన ఆ ప్రకటనే ఈ రోజు నీకు నాకు కూడా ప్రకటింపబడుతుంది. That same message is for you and me. అదే వర్తమానం నీకు నాకు ఇవ్వబడుతుంది. A message of good news of great joy is for you and me. ఆ వర్తమానమే మహా సంతోషకరమైన శుభ వర్తమానముగా పిలువబడుతుంది. That a savior has been born for you and me. నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టినాడు. He will be born in Bethlehem, raised in Bethlehem and sacrificed in Jerusalem. ఆయన బెత్లెహేము అనే ప్రదేశంలో పుడతాడు, బెత్లెహేము అనే ప్రదేశంలో పెరుగుతాడు. అంతేకాదు ఆయన యెరూషలేము అనే ఆ పట్టణంలో ఆయన బలి అవ్వబోతున్నాడు. And sacrificed for our sins. నీ పాపము కొరకు నా పాపం కొరకు ఆయన చనిపోతున్నాడు. That is the great news of Christmas. అదే క్రిస్మస్ లో ఉన్న మహా సంతోషకరమైన శుభవర్తమానము. The next, what is the next point? తర్వాత మూడోది, The purpose of Christmas is the cross. ఈ యొక్క క్రిస్మస్ యొక్క ప్రయోజనం ఏంటంటే సిలువే క్రిస్మస్ ప్రయోజనంగా కనపడుతుంది. In Romans chapter 5 verse 8 it says, while we were enemies Christ died for us. రోమాపత్రిక 5:8 చెప్పండి మాట ఏంటంటే మనం ఇంకా దేవునికి శత్రులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడని చెప్పి It రాయబడింది. is through faith in Christ Jesus as God's perfect sacrifice that we are able to be reconciled to God. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన కొరకు ఈ లోకానికి పంపబడిన ఆయన పరిపూర్ణమైన బలియాగంగా కనపడుతున్నాడు. God loved us so much that he sent his one and only son into this world to be a sacrifice for you and me. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి, తన ఏకైక కుమారుని యొక్క ప్రాణం పెట్టడానికి ఆయన నీ లోకానికి పంపించి దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు. He was born in Bethlehem, బెత్లెహేము అనే ప్రదేశంలో పుట్టాడు. ఆయన died in Jerusalem for you and me. యెరూషలేములో నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. Romans chapter 6:23 says the wages of sin and death, but the free gift of eternal life is Jesus Christ our Lord. రోమాపత్రిక 6:23 చెప్తుంది, ఏలయముగా పాపం వల్ల వచ్చి జీతం మరణము, అయితే క్రీస్తు యేసునందు కృపావరము నిత్య జీవం మనకు తెలియజేస్తుంది. God gives the free gift of forgiveness of sin through Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణనే ఆ బహుమానాన్ని మనకు ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. He was born in this world to die on a cross. ఆయన ఈ లోకంలో ఎందుకు జన్మించాడంటే మన కొరకు సిలువలో మరణించడానికి ఆయన జన్మించాడు. The purpose of his birth. ఆయన పుట్టుక యొక్క ప్రయోజనం ఏంటంటే, So the first point is the place, మొట్టమొదటిది మనం ఏం నేర్చుకున్నామంటే ప్రదేశాన్ని గురించి మనం నేర్చుకున్నాం. which is Bethlehem. ఆ ప్రదేశమే బెత్లెహేము అనే ప్రదేశం. The second point, రెండోది మనం నేర్చుకున్నది ఏంటంటే ప్రజల గురించి నేర్చుకున్నాం. who are the people? ఆ ప్రజలు ఎవరు? గొర్రెల కాపర్లు. What is the purpose? తర్వాత మూడోది మనం నేర్చుకున్నాం క్రిస్మస్ యొక్క ప్రయోజనం ఏంటని. It's a cross. ఆ క్రిస్మస్ ప్రయోజనం ఏంటంటే సిలువ. Here's the fourth point. నాలుగోది మనం నేర్చుకునే నాలుగో మాట, The fourth point of Christmas is the prayer that saves us. ఈ యొక్క నాలుగో మాట ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనే మనల్ని రక్షించబోతుంది. So what does Christmas mean for you and I? క్రిస్మస్ అంటే నీ జీవితానికి నా జీవితానికి అర్థం ఏంటి? Luke chapter 2 is a great story. లూకా సువార్త 2వ అధ్యాయం చాలా ఉపయోగకరమైన వాక్యంగా మనకు కనబడుతుంది. Good news of great joy is for all people. అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమని. That includes you and I, but sometimes we feel disconnected to the story in Luke chapter 2. ఆ 2వ అధ్యాయంలో చెప్తున్న మాట మనందరినీ కూడా కలుపుతుంది, కానీ కొన్నిసార్లు దాని నుంచి మనం దూరం అయిపోతున్నట్టు కనబడుతుంది. We fail to connect the cradle to the cross. మనం ఏం చేస్తామంటే ఈ దేవుని దగ్గర సిలువ ఎత్తుకు రాకుండా మనం దేవుని యొక్క ఆ పుట్టుక దగ్గరకే మనం ఆగిపోతున్నాం. The cross is the center point of the Christian faith. క్రైస్తవ విశ్వాసానికి సిలువే మూల కారణంగా కనబడుతుంది. Now how many of you know John 3:16 is the most popular verse in the Bible? బైబిల్ గ్రంథంలో ఉన్న యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము ఎంతమందికి తెలుసు? If you know it, say it. మీకు తెలిస్తే చెప్పండి గట్టిగా ఒకసారి. I would say about 5% know that verse. కేవలం 5% మందికే ఆ వాక్యం చెప్పారు. Okay. Without looking at your Bible, John 3:17. బైబిల్ చూడకుండా 17వ వచనం చెప్పండి. Children. చూడండి బైబిల్ చూడండి 17వ వచనము. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. 16 and 17 together. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు
విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. God so loved the world that he sent his one and only Son, not to condemn the world, but to save the world, which is you and me. దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి ఎందుకు పంపించాడంటే ఈ లోకంను నశింపజేయడానికి కాదు, కానీ నిన్ను నన్ను రక్షించడానికి తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. Christ came to save us from our sin. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని ఈ లోకం నుంచి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. Because God loves each and every one of us so much, he was willing to sacrifice his one and only Son. కారణం ఏంటంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన తన ఏకైక కుమారుని ఈ లోకంలో మన కొరకు పంపించి తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకానికి పంపించాడు. So what is the prayer of Christmas? ఇక్కడ ఏంటంటే మన ప్రార్థన అవసరం ఏంటిది ఇక్కడ? I think that prayer is found in Matthew chapter 14. ఆ ప్రార్థన ఎక్కడ కనబడుతుందంటే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. And I think it summarizes the Christmas story for you and I. అదే మనందరికీ క్రిస్మస్ యొక్క కథ మనందరి జీవితాల్లో అదే తెలియజేస్తుంది. In Matthew chapter 14, the disciples are on a boat on the Sea of Galilee. ఈ యొక్క మత్తయి సువార్త 14వ అధ్యాయంలో శిష్యులందరూ కూడా గలిలయ సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తున్నారు. Jesus is not with them. వారు ప్రయాణం చేస్తున్న యేసు ప్రభు కూడా వారితో లేడు. During the night, Jesus came to them walking on water. ఆ రాత్రి కాల సమయంలో యేసు ప్రభు వారిని కలుసుకోవడానికి వస్తున్నాడు. The disciples were afraid when they saw this ghost-like person walking on water. ఈ యొక్క శిష్యులు భయపడుతున్నారు, ఏదో ఒక రూపము భూతం వారి దగ్గరికి నడుచుకుంటూ వస్తుందని. And Jesus said, "Fear not, it is me, it is I." యేసు ప్రభు ఏమన్నాడంటే భయపడకుడి, నేనే అని చెప్తున్నాడు. And then Peter says, "Lord, if it is you, tell me to come out to you." వెంటనే పేతురు, ప్రభు అది నీవైతే నన్ను కూడా నీటి మీద నడవడానికి ఆజ్ఞాపించమన్నాడు. And Jesus simply said, "Come." యేసు ప్రభు ఏమన్నాడంటే రా నడువు అన్నాడు. So Peter got out of the boat. పేతురు పడవలో నుంచి బయటకు వచ్చాడు. He put one leg over the side. ఒక కాలు తీసి బయట పెట్టాడు. And he could feel the water running around his leg. ఆ కాలు బయట పెట్టగానే కాళ్ళకి నీళ్ళన్నీ తగులుతూ ఉన్నాయి. And he hesitates. And he has one hand, both hands on the boat. నిదానంగా కాలు బయట పెట్టి రెండు చేతులు ఆ పడవ మీద పెట్టాడు. He looks at the water. నీళ్ళ వైపు చూశాడు. He looks at Jesus. యేసు ప్రభు వైపు కూడా He చూస్తున్నాడు. looks back at his disciples. వెనకాల ఉన్న పడవలో ఉన్న శిష్యులను కూడా He చూస్తున్నాడు. looks back at the water. మళ్ళా నీళ్ళ వైపు చూశాడు. He puts the other leg over. రెండో కాలు కూడా పెట్టాడు. And he simply just makes a little jump onto the water. రెండో కాలు కూడా పెట్టి నీళ్ళలో కొద్దిగా ఒక అడుగు ముందుకేసాడు. ఇంకా And to his amazement, Peter is not drowning. అక్కడ ఆశ్చర్యం ఏంటంటే పేతురు అట్లా అడుగు వేయగానే మునిగిపోవట్లేదు. He's eye to eye with Jesus. ఆయన ఎందుకని మునగట్లేదంటే తన కళ్ళతో యేసు ప్రభువుని చూస్తున్నాడు And కాబట్టి. so what he does is he takes one little step forward. మరలా అప్పుడు ఏం చేశాడంటే ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఉన్నాడు. And then he takes another step forward. ఇంకొక అడుగు ముందుకు వేశాడు. And then he takes another step forward. ఇంకొక అడుగు వేశాడు. At this point, he looks around. ఆ సమయంలో చుట్టూ చూస్తున్నాడు. అప్పుడు And he begins to panic. He becomes to be fearful. అక్కడ వెంటనే చుట్టూ చూడంగానే భయపడిపోయాడు, గట్టిగా కేకలు వేస్తున్నాడు. And then Peter begins to sink. మునిగిపోవడం ప్రారంభించాడు. And he's looking at Jesus. మునిగిపోతున్నప్పుడు యేసు ప్రభు వైపు చూస్తున్నాడు. And this is his prayer to Jesus. యేసు ప్రభు వైపు చూస్తూ ఈ ప్రార్థన చేశాడు పేతురు. In verse 30 it says, "Lord, save me." ఇక్కడ మా 30వ వచనంలో ఏం చెప్తుందంటే ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తున్నాడు. As Peter is drowning, he says, "Lord, save me." మునిగిపోతున్న సమయంలో ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడు. It is the prayer of Peter. ఆ పేతురు యొక్క ప్రార్థన ఆ విధంగా కనబడుతుంది. And verse 31, immediately Jesus reached out his hand and took hold of Peter. 31వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే యేసు ప్రభు వెంటనే తన చేయి చాచి పేతురుని రక్షించినట్లుగా కనబడుతుంది. Jesus took hold of a drowning, a dying Peter. యేసు ప్రభు ఏం చేశాడు? మునిగిపోతున్న పేతురు యొక్క హస్తాన్ని పట్టుకున్నాడు. When I was a child, we went to a family friend's home. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు మేము మా స్నేహితుల ఇంటికి వెళ్ళాను. And they had a small pool. అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది. And in the middle it was deep, but on the sides there was a little ledge that you could sit on. ఒడ్డునైతే కొంచెం నీళ్లు అందుతూ ఉంటాయి, లోపలికి వెళ్తే ఇంకా లోతుగా ఉండేది. ఆ ఒడ్డున కూర్చోవడానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉండేది. And I remember I slipped off that little seat and I ended up in the middle of this pool. నేనేం చేశానంటే అక్కడ నాకు బాగా గుర్తుంది, ఆ ఒడ్డును కూర్చున్నప్పుడు స్లిప్ అయిపోయి జారిపోయి ఆ మధ్య భాగంలో లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయా. And I remember being underwater. నాకు గుర్తుంది ఏంటంటే నేను నీళ్ళ క్రింద ఉన్నాను, గుర్తుంది నాకు. I remember seeing the water above me. నాకు గుర్తున్నది ఏంటంటే నా కళ్ళకి పై నీళ్ళన్నీ కనబడుతున్నాయి. And I remember seeing the movement of the water. ఆ నీళ్ళ యొక్క అలలు కూడా కనబడుతున్నాయి. And I remember seeing the lights coming in and hitting the surface of the water. ఆ నీళ్ళ పైన పడుతున్న కిరణాలు కూడా కనబడుతున్నాయి.
And I remember I struggled to get to the surface of the water. నాకు గుర్తున్నది ఏంటంటే అడుగు నుంచి పైకి రావడానికి చాలా కష్టపడిపోతున్నా. And inside I began to panic. లోపల భయం ప్రారంభమైంది. I was moving my arms and moving my legs just to get to the top. చేతులు అటు ఇటు కాళ్ళు కదుపుతూ పైకి రావడానికి ప్రయత్నం చేస్తున్నా. And all of a sudden this hand reached out, took my arm and pulled me out of that water. అకస్మాత్తుగా ఒక చెయ్యి వచ్చి నన్ను పట్టుకుని బయటికి లాగింది. That is the Christmas story. అదే క్రిస్మస్ యొక్క కథ. Jesus took hold of a dying Peter, a drowning Peter. భయపడిన మునిగిపోతున్న పేతురు హస్తాన్ని యేసు ప్రభు పట్టుకున్నాడు. Isn't that what Jesus did for each and every one of us? మనందరి జీవితాల్లో కూడా ప్రభువైన యేసుక్రీస్తు చేస్తున్న కార్యం అదే. Every one of us were drowning in sin until Jesus came and rescued us. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించే సమయం వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మునిగిపోతున్న వాళ్ళమే. But it began with a prayer. అదంతా కూడా ఒక ప్రార్థనతో ప్రారంభమవుతుంది. Lord, save me. అది ఎట్లా అంటే నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థన చేయి. That is the good news of Jesus, that he saves us from our sin. అదే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్త ఆయన మన పాపముల నుంచి రక్షిస్తున్నాడు. Now here's the other point about Peter. Peter just didn't keep that story secret. What he did is he told the good news of Jesus Christ to others. పేతురు ఏం చేశాడంటే రక్షింపబడిన తర్వాత ఆ యొక్క వర్తమానాన్ని తనతో ఉంచుకోలేదు, కానీ ఆ మాటను అనేక మందికి ప్రకటించినట్లుగా కనబడుతుంది. He pointed others to Jesus Christ. అనేక మందిని యేసు ప్రభు దగ్గర నడిపించాడు. He was the hands and feet in his generation. ఆ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు కొరకు ఆయన ఒక సాధనముగా ఉన్నాడు. Those who know Jesus Christ are now the hands and feet of Jesus Christ. ఇప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుకు సాధనంగా ఉంటూ ఉన్నారు. In Ephesians it says we are all dead in our sins. ఎఫెసీయులకు రాసిన పత్రిక చెప్తుంది మనం అందరం మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారముగా ఉంటూ ఉన్నామని. And if we pray, Lord save me, Jesus will immediately pull us out of our sin. ఒకవేళ నీవు గనుక ప్రభువా నన్ను రక్షించని కేకలు వేస్తే వెంటనే దేవుని యొక్క హస్తం వచ్చి నిన్ను కాపాడి నిన్ను రక్షిస్తూ ఉంటుంది. Matthew 14 is the Christmas story. మత్తయి సువార్త 14వ అధ్యాయం క్రిస్మస్ స్టోరీని. Matthew 14 is our story. అది ఎవరు కథ అంటే నీ కథ నా కథగా కనబడుతుంది. Point number 1 points to the place which is Bethlehem. మొట్టమొదటి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే బెత్లెహేమ్ అనే ప్రదేశాన్ని గురించి మనం నేర్చుకున్నాం. Point number 2 speaks to the people which is the shepherds. రెండోది దేని నేర్చుకున్నామంటే గొర్రెల కాపరులు అనే ప్రజల గురించి మనం నేర్చుకున్నాం. Point number 3 points to the purpose of Christmas which is the cross. మూడోది నేర్చుకున్నామంటే క్రిస్మస్ యొక్క ప్రయోజనం అదే యేసు ప్రభు యొక్క సిలువ అని మనం నేర్చుకున్నాం. And the fourth point of Christmas is the prayer that saves us. నాలుగోది మనం ఏం నేర్చుకున్నామంటే ప్రార్థన, దేవుని దగ్గరకు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఎట్లా ప్రార్థన చేయాలని చెప్పి. A lot of people miss the Christmas story. చాలా మంది క్రిస్మస్ ను కోల్పోతూ ఉంటారు. I'll tell you one story and I'll end like this. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. There was a legend of a woman who was a housekeeper in Bethlehem. బెత్లెహేములో ఒక కథ చెప్పబడింది. అదేంటంటే ఒక స్త్రీ ఉన్నది బెత్లెహేమ్ అనే ప్రాంతంలో. One night while she was cleaning, the three wise men came to her doorstep. ఒకనొక రోజు రాత్రి ఆమె ఇల్లు తుడుచుకుంటూ ఉండగా ముగ్గురు జ్ఞానులు ఆ ఇంటిని తడుతూ ఉన్నారు. And they knocked on her door. వాళ్ళు ఏం చేశారంటే వచ్చి వాళ్ళ గుమ్మాన్ని తడుతూ ఉన్నారు. And they said, "Madam, have you seen this star in the sky? We are trying to find this prophesied king." వాళ్ళు తలుపు తట్టి ఏమడుగుతున్నారంటే, అమ్మ ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూసావా? ఆ నక్షత్రం ఎవరి కోసం వచ్చిందో మేము ఆయన వెతుక్కుంటూ వచ్చామని అడిగారు. And they invite this woman to come with them on the journey. She said, "No, I haven't seen the star," but they invite her to go search for the king. వాళ్ళు అడిగిన మాటకి నేను చూడలేదు, నాకు తెలియదు అనగానే వాళ్ళు అన్నారు, మాతో కూడా వచ్చి వెతుకుతావా అని అడిగారు. But she declined. కానీ ఆమె ఏం చెప్పిందంటే తృణీకరించింది. She said, "I had work to do. నాకు చాలా పని ఉంది, నేను చేసుకోవడానికి చెప్పింది. I'm cleaning my home. There's too much work. I cannot go with you." నాకు చాలా పని ఉంది, ఇల్లంతా దుడుచుకోవాలి, చాలా పని మిగిలిపోయిందని చెప్పింది. And while she was cleaning her home, she had a change of heart. ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఉండగా ఆమె హృదయ ఆలోచన మారిపోయింది. And what she did is she took her jacket and she went out the door and she tried to find the wise men. ఆమె ఏం చేసి స్వెటర్ తీసుకుని కప్పుకుని ఆ గొర్రెల యొక్క జ్ఞానుల కొరకు వెళ్ళింది. And she tried to find Jesus as well. ఆమె ఆ జ్ఞానుల కొరకు వెతికితే యేసు ప్రభువును కూడా వెతకడం ప్రారంభించింది. But the story ends like this. She never found Jesus. ఆ కథ ఎట్లా ముగిసబడిందంటే ఆమెకి యేసు ప్రభువు దొరకలేదు ఇంకా. The legend has it that every Christmas she goes out and she searches for Jesus. అక్కడ కథ ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఆమె యేసు ప్రభు కోసం వెతుకుతూనే ఉందని చెప్తుంటారు. Too many people are trying to find the Christmas story without Jesus. చాలా మంది క్రిస్మస్ యేసు ప్రభువు లేకుండా క్రిస్మస్ లోనే వెతుకుతూ ఉన్నారు. Too many people celebrate Christmas without having Jesus. యేసు ప్రభు ఎరగకుండా, యేసు ప్రభు లేకుండా క్రిస్మస్ ను జరుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. People celebrate Christmas with food, new clothing, dances, big parties, but they have not found Jesus.
చాలా మంది క్రిస్మస్ని ఎట్లా జరుపుకుంటారంటే ఆహారం కొరకు, వస్త్రాల కొరకు, లేకపోతే సంతోషం కొరకు, డాన్సుల కొరకు క్రిస్మస్ని జరుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Many people go to church every year on Christmas, but they have not found Jesus. చాలా మంది క్రిస్మస్ రోజు గుడికి వెళ్తారు కానీ యేసు ప్రభువుని ఎరగకుండానే గుడికి వెళ్తూ ఉంటారు. Many people sing Christmas carols, but they have not found Jesus. యేసు ప్రభు గురించి పాటలు పాడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఇంకా యేసు ప్రభువుని ఎరగకుండానే పాడుతూ ఉన్నారు. Many people miss Christmas like this woman. ఏ విధంగా ఈ యొక్క స్త్రీ అయితే యేసు ప్రభువుని పోగొట్టుకుందో అదే విధంగా యేసు ప్రభువుని ఎరగకుండా క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. Tomorrow is not guaranteed for you and I. నీకు నాకు రేపు అనే సమయం ఇవ్వలేదు. Jesus came to this earth for you and me. యేసు ప్రభు ఈ లోకానికి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నీ కోసం నా కోసం ఆయన వచ్చాడు. To die on a cross. ఆయన సిలువలో మరణించాడు. So that we could get to heaven one day. ఎందుకు మరణించాడు? మనం ఒక రోజున పరలోకంలో ప్రవేశించడానికి. In 1 Chronicles chapter 28 it says, if you seek God you will find him. ఈ యొక్క దేవుని వాక్యం చెప్తుంది నువ్వు ఆయనను వెతికిన యెడల ఆయన నీకు దొరుకునని చెప్తుంది. In Jeremiah it says, if you seek the Lord with all your hearts you will find him. ఇర్మియా గ్రంథంలో కూడా నీవు పూర్ణ హృదయంతో ఆయనను వెతికిన యెడల ఆయన నీకు తప్పకుండా దొరుకుతాడని చెప్తుంది. All of us need to seek and search for Jesus this Christmas. ఈ యొక్క క్రిస్మస్ రోజుల్లో మనం అందరం చేయవలసిన పని ఏంటంటే యేసు ప్రభువుని వెతకాలి, ఆయన మనం కనుగొనాలి, ఆయన మన హృదయంలో దాచుకోవాలి. Because the good news of great joy is for each and every one of us. ఆ మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే అది నీ కొరకు నా కొరకు ఆ శుభవర్తమానం అనేది ఇవ్వబడింది. Let's pray. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. క్రిస్మస్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ముగిసిపోతూ ఉన్నాయి, ఎన్నో క్రిస్మస్లు జరుగుతున్నాయి కానీ యేసు ప్రభువుని హృదయంలో లేకుండా క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిస్మస్ రోజున గుడికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. క్రిస్మస్ రోజున యేసు ప్రభు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. నిజమైన క్రిస్మస్ ఏంటిదంటే పాపంలో మునిగిపోతున్న నువ్వు ఒక ప్రార్థన చెయ్యి, ప్రభువా నన్ను రక్షించు. పాపంలో మునిగిపోతున్న నువ్వు ఈ క్రిస్మస్ రోజున నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటిదంటే ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి ఒక్కసారి ప్రార్థన చెయ్యి. ఇంకా నువ్వు పాపంలో మునిగిపోతున్నట్లయితే ఇప్పుడైనా ఆయన వైపుకు నీ చేయి చాపు. ఈ క్రిస్మస్ సంతోష దినములైనా ఆయన వైపు చేయి చాపి ప్రార్థన చేయి, ప్రభువా నన్ను రక్షించు. నువ్వు ఆ ప్రార్థన చేసినప్పుడే అది నీకు నిజమైన క్రిస్మస్గా ఉంటూ ఉంటుంది. అటువంటి ప్రార్థన నువ్వు చేయాలని దేవుడు తన సేవకులను నిలబెట్టుకుని మాటలు నీకు తెలియజేసింది. ఒక్కసారి ప్రభువా నన్ను రక్షించు అని చెప్పి నీ నోటితో ప్రార్థన చేయి. నిన్ను రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. Dear Lord Heavenly Father, thank you for sending your son Jesus to this earth for each one of us. తండ్రి మా అందరి పక్షంగా మీ కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించినందుకు నీకు వందనాలు. Thank you that you love us so much that you sent Jesus not to condemn us but to save us from our sin. తండ్రి కుమారుడిని క్రీస్తుని మమ్మల్ని నశింపజేయడానికి కాక మమ్మల్ని రక్షించడానికి పంపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you that the purpose of Jesus' birth was the cross. ఆయన క్రిస్మస్ యొక్క ప్రయోజనము సిలువని జ్ఞాపకం చేసినందుకు నీకు And వందనాలు. Lord, if we pray to you, Lord save me, you will reach out like Jesus did and pull us out of our sin. తండ్రి నాయన మేము నీ యొద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు ప్రభువా నన్ను రక్షించని మా పాపం నుంచి రక్షించడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు నీకు వందనాలు. The world was drowning in sin, so you sent Jesus. తండ్రి లోకమంతయు పాపంలో మునిగిపోతున్నప్పుడు క్రీస్తుని మీరు మా కొరకు పంపించినందుకు నీకు All వందనాలు. of us are drowning in sin, so our prayer is that you, Jesus, would pull us out. తండ్రి మేమందరం కూడా పాపంలో మునిగిపోతూ ఉన్న మారమే అయ్యా మేము నీ యొద్దకు వచ్చి ప్రార్థిస్తూ ఉండగా మమ్మల్ని కూడా రక్షించమని అడుగుతున్నాం. May we remember that the Christmas story is Jesus reaching out to the sinner and reconciling us to God. తండ్రి మేము నాని క్రిస్మస్ దినమున మీరు మా కొరకు ఈ లోకానికి రక్షించడానికి వచ్చారని చెప్పి మేము జ్ఞాపకం చేసుకుని నీతో కూడా సమాధానపరచబడడానికి సహాయం A దయచేయండి. Savior has been born for each one of us, మా అందరి కొరకు లోక రక్షకుడు జన్మించినందుకు నీకు వందనాలు so చెల్లిస్తున్నాం. we can get to heaven one day, ఒకనొక రోజున ఆయన ద్వారా పరలోక రాజ్యంలో మేము రావడానికి అవకాశం ఇచ్చినందుకు నీకు so వందనాలు. we can be free from sin, cleansed of sin, ఆ విధంగా పాపంను విడిచిపెట్టడానికి పాపం నుంచి విడిపించడానికి మీ సహాయం దయచేయండి. so that we can have eternal life. ఆ విధంగా నాయన పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మీ కృపను దయచేయండి. Thank you for the greatest gift in Jesus Christ. క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప బహుమానాన్ని బట్టి నీకు వందనాలు. May we walk away from this place with a joyful new perspective of Christmas, the birth of Jesus Christ our Savior. నేను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ పుట్టిన రోజును మా జీవితాల్లో నూతనమైన విధానముగా మేము జరుపుకోవడానికి మీ సహాయం దయచేయండి. In Christ's name I pray. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కోయర్ పాట పాడుతూ ఉండగా తదుపరి కార్యక్రమంలోకి మనం వెళదాం.
ప్రైజ్ ది లార్డ్. చలి రాత్రి ఎదురు చూసి తూర్పేమో చుక్క చూపి గొల్లలేమో పరుగునొచ్చి దూతలేమో పొగడవచ్చి చలి రాత్రి ఎదురు చూసి తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగులొచ్చి దూతలేమో పొగడవచ్చి పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో మన కోసం. పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టివేడు. పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టివేడు. సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో. రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చి పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు యేసయ్య పుట్టాడు రో మన కోసం. చింతలెన్ని ఉన్నా చింత చేరి చేరదీయువాడు ప్రేమ గలవాడు ఎవరు మరిచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. చింతలెన్ని ఉన్నా చింత చేరి చేరదీయువాడు ప్రేమ గలవాడు ఎవరు మరిచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు. సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో. చలి రాత్రి ఎదురు చూసే తూర్పేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే
ఓకే, అందరూ చప్పట్లు కొడదాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు నే దేవుడు. ఏడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? నమ్మకుండా ఫైట్ ఫైట్. మౌనం ఉండాలా, మౌనం ఉండాలా. ఏంట్రా, ఎలా ఉంది భూలోకం? ఈ మధ్య భూలోకంలో IRF లో ప్రార్థనలు ఎక్కువైపోయాయి. ఎలా ఉందిరా? కదిలితే ప్రార్థనలు అంటున్నారు, ఆన్లైన్ ప్రేయర్లు అంటున్నారు, ప్రేయర్ హాల్లోకి వెళ్ళి గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు. ఏం చేస్తున్నారా మీరంతా? నమస్తే బాస్. ఈ అబ్బాయిలు ఉన్నారే, వీళ్ళతో గోడలు దూకిస్తున్నాను, సినిమాలకి తీసుకెళ్తున్నాను, ఆహాహాహా, 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 సిగరెట్లు తాగిస్తున్నాను, అప్పుడప్పుడు ఇది కూడా తెప్పిస్తున్నా గురుగారు. కానీ మధ్యని వండి తగ్గిపోయినాయి గురుగారు. ఆహాహాహా, ఆహాహాహా, ఆహాహాహా. ఎవరో జాషువా గారంట, ఆయన వచ్చి చెక్కింగ్లని ఫైన్లని కొర్రలను తగ్గి ఇబ్బంది పెట్టేస్తారు గురుగారు. మా వల్ల కావట్లేదు గురుగారు, మీరే చూసుకోవాలి గురుగారు. ఆహాహాహా, ఆహాహా. నమస్తే బాస్. ఈ పిల్లలు ఉన్నారు చూడండి, వీళ్ళతో దొంగతనాలు చేయిస్తున్నాను, బూతులు తిట్టిస్తున్నాను, పక్కన వాళ్ళ పెట్ల పప్పులు కూడా తినిపిస్తున్నాను బాస్. ఆహాహాహా, ఆహాహా. ఇవన్నీ చేయిస్తున్నాను కానీ ఎవరో నాట్లే గారంట బాస్ వచ్చి సండే స్కూల్ పెట్టి పిల్లలందరినీ మార్చేస్తున్నారు బాస్. మీరే చూసుకోండి బాస్. ఆహాహాహా, ఆహాహా. నమస్తే బాస్. ఈ కాలేజ్ అమ్మాయిలు ఉన్నారు కదా బాస్, వెళ్ళి కాలేజ్ వెళ్ళిస్తున్నారు కానీ చదువుకొని ఇవ్వడం లేదు బాస్. దొంగ సంతకాలు పెట్టిస్తున్నాను, వారిపాట్లకు డాన్స్ కూడా వేయిస్తున్నాను బాస్. ఆహాహాహా, ఆహాహాహా. వీళ్ళని చర్చిలో కూర్చొని ఇస్తున్నాను కానీ వాళ్ళ చూపులు మళ్ళీ ఇస్తున్నాను బాస్. దయ్యాలు కూడా పట్టిస్తున్నాను బాస్. ఆహాహా, ఆహాహా. కానీ ఎవరో ఇమ్మాన్యుయల్ గారంట బాస్, ఈ దయ్యాలన్నింటినీ విడిపించేస్తున్నారు బాస్. మేం చేయలేకపోతున్నాం బాస్, మీరే చూసుకోవాలి బాస్. ఆహాహా, ఆహాహా. నమస్తే బాస్. ఈ నర్సింగ్ వాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళందరికన్నా పెద్దవాళ్ళు. వీళ్ళని రాత్రిలో పడుకోనికుండా చేస్తున్నాను. ఆహాహాహా, ఆహాహాహా. ఔటింగ్ అని చెప్పి బయటకు కూడా తీసుకెళ్తాను బాస్. ఆహాహాహా, ఆహాహాహా. కాలేజీకి వెళ్ళినా పడుకునేలా చేస్తున్నాను బాస్. పిల్లలు ఇష్టంగా పెద్దది గురుగారు. ఎవరో దీవెన గారంట, వీళ్ళకి నర్సింగ్ వాల్యూస్ చెప్పి బయటకు పంపిస్తున్నారు గురుగారు. చెడగొట్టలేకపోతున్నాం గురుగారు. ఆహాహాహా, ఆ! నమస్తే బాస్. వీళ్ళ నలుగురు ఒక ఎత్తు అయితే ఇంకో ఆయన ఉన్నాడు బాస్. ఆయన చూడడానికి సైలెంట్ గా ఉంటాడు కానీ సైలెంట్ గా వెళ్ళారు బాస్. ఆహా, ఆహా. ఆయన వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్నాడు బాస్, జాన్ అని. ఆయన ఆ కాలంలో ఎంత గట్టిగా ఉండేవాడు, ఈయన ఈ కాలంలో ఇంకా గట్టిగా ఉన్నాడు బాస్. ఆహా, ఆహా. ఆయనను కూడా మీరే చూసుకోండి బాస్. ఆహా, ఆహా. వీళ్ళంతా పిల్లలరా. తరతరాల నుంచి నేను ఇలాంటి వారిని చాలా మందిని చూశాను, మార్చాను. దుర్మార్గం, దుష్ట సర్వాధికారుణ్ణి. ఇంతకీ నేనెవరినో తెలుసా? అపవాదిని, అపవాదిని. ఆదాము అవ్వతో పండు తినిపించి ఈ లోకానికి పాపాన్ని ప్రవేశపెట్టింది నేనే కదా.
బిగించలేదా? బిగించారు బాస్. ఆహాహా, ఆహాహా. రంగులమయమైన ఈ లోకంలో ఈ మనుష్యులందరూ నేను ఆడించు ఆడబొమ్మలు. అందుకే నా ఈ రాజ్యం నిత్యం ఉంటుంది. అవును, నిత్యం ఉంటుంది. శాశ్వతమైన యెహోవా క్రియలను తెలివిగా అడ్డుకున్నాను. అయినా ఆయన నన్ను ఏం చేయగలడు? ఏం చేయలేడు బాస్. ఆహాహా, ఆహాహా. ఆయన జనాంగం చేత నేను నరహత్యలు చేయించాను, వ్యభిచరించేలాగా చేశాను, అబద్ధ సాక్ష్యం పలికించాను, దొంగతనాలు చేయించాను, దురాలోచనలు గాయించాను. ఈ భూలోకాన్ని చెడుతనంతోనూ కృత్రిమముతోనూ కామ వికారంతోనూ అవివేకంతో నింపాను. అంతెందుకు ఆయన మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలోని 10 ఆజ్ఞలు ఈ జనాంగం పాటించకుండా చేశాను. ఆ కార్యాలను ఆపడానికి ఆయన అనేక మంది ద్వారా ఆయా కాలంలో ప్రయత్నించినా ఆపగలిగాడా? ఆపలేదు బాస్. లేదే, ఆపలేడు. అవును, ఆపలేడు. ఎందుకంటే నా ఆలోచన అంటే ఈ నా మూర్ఖ ప్రజలకు ఎంతో ఇష్టం కాబట్టి. అందుకే నా ఈ రాజు ఎల్లప్పుడూ ఉంటుంది. నా ఉచ్చులో బిగిసిన ఈ జనాంగంతోనే యెహోవా మీద యుద్ధం చేస్తాను. నా చేతుల్లోంచి ఈ మనుషుల్ని ఎలా విడిపిస్తాడో చూస్తాను. నిత్యం అప్రమత్తంగా ఉంటాను. నా ఈ రాజ్యాన్ని కాపాడుకుంటాను. నాకు ఎదురు లేదు, నాకు ఎదురు లేదు. లూసిఫర్, ఓ సైతానా, నీ రాజ్యమును గూర్చి అంతగా విర్రవేగకు. అది అతి త్వరలోనే అంతం కాబోతుంది. ఆదామవ్వలు చేసిన పాపం ద్వారా ఈ లోకంలో ప్రవేశించిన మరణము నుండి ప్రజలను విమోచించడానికి నా కుమారుని ఈ లోకంలోనికి పంపిస్తున్నాను. కన్యక గర్భవతి అయి కుమారుని కనును. నా కుమారునిపై రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయన పేరు. ఆయన నిన్ను తన మడమ కింద అణుచును. నా స్వహస్తములతో నా స్వరూపంలో నేను నియమించిన ఈ మానవాళిని అతనే రక్షించును. వారి యొక్క బాధల నుండి, వారి యొక్క శ్రమల నుండి విడిపించును. నిత్య నాశనం నుండి తప్పించును. నా శాంతిని, సమాధానాన్ని, ప్రేమ, సంతోషాలను ప్రజల్లో అతను నింపుతాడు. సిలువలో నా కుమారుని బలియాగం ద్వారా నా శాంతి రాజ్యమును ఇలలో స్థాపిస్తాను. నా రాజ్యానికి అంతం పలుకుతాను. లోక కళ్యాణార్థమై రాజాతిరాజుగా, దివ్యజ్యోతిగా, అరుణోదయ దర్శనంగా, జగత్రక్షకునిగా, పాప విమోచకునిగా ఈ లోకంలోనికి నా కుమారుని ప్రవేశం జరగబోతుంది. ఇదే నా తుది నిర్ణయం. ఇదే నా తుది నిర్ణయం. యెహోవా గణదేవా శరణంటినయా కృప చూపుమయా. యెహోవా గణదేవా శరణంటినయా కృప చూపుమయా. భూమ్యాకాశములు సృజించితివి, భూధర శిఖరమును స్థాపించితివి. భూమ్యాకాశములు సృజించితివి, భూధర శిఖరమును స్థాపించితివి. సకల చరాచర జీవుల సృజించి, సకల చరాచర జీవుల సృజించి పెంచి పోషించి
హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు నన్ను పిలుచున్నది? ఏమిటి ఆ మిరమిట్లు గలుపు కాంతులు? శుభమా? అవును, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, భయపడకు. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుణ్ణి కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. అయ్యా, నేను పురుషుని ఎరగన దానిని, ఇది ఎలాగ జరుగును? అమ్మా, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు నేడు 6వ మాసం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకం కానేరదు. ఇదిగో ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ధన్యురాలా, నీకు శుభం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాదేవా, ఈ లోక కళ్యాణార్థమై అల్పురాలునైనా నా గర్భమును జన్మించుటకు ఇష్టపడుచున్నావా తండ్రి? కృతజ్ఞరాలను ప్రభు. ఆమెన్. ఒసే మంగా, ఓ మంగా. అబ్బా, ఏంట్రంగా పొద్దుత్మానం పిలుస్తూనే ఉంటావు? ఏంటి నీ బాధ చెప్పు. నా బాధ ఎప్పుడు ఉండేదే కానీ మొన్న ఆధార్ కార్డుల కోసం పిల్లలు వచ్చారంట కదా, ఉన్నారా వెళ్ళారా? వాళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళే చదువుకున్నాళ్ళాయి. లేచిన కానుండి బిజీ బిజీ అని తిరగడమే సరిపోయే. మరే వాళ్ళ పనులన్నీ మానేసుకుని దగ్గర ఉన్నామంటావే ఏంటి? అయినా మన ఊర్లో ఏముంది చెప్పు, కరెంట్ ఉందా, నీళ్ళు వస్తాయా? అవునే రంగా, మన ఊర్లోనేమో నీళ్లు రావు, కరెంట్ ఉండదు. వాళ్ళే చదువుకున్నాళ్ళాయి. ఫ్యాన్ అంటారు, ఫ్రిడ్జ్ అంటారు, ఏసీ అంటారు. అందుకని ఉండలేక ఎప్పుడో వెళ్ళిపోయారు. సర్లేమే మంగా, మన ఊర్లో సంగతులేంటి? నీకు తెలియనట్టు అడుగుతున్నా. నీకు తెలియదా ఏంటి? ఏంటో చెప్పొచ్చుగా. ఏముందే, లేచిన దగ్గర నుండి జనాలందరూ ఒకరినొకరిని చూసుకోవడమే సరిపోతున్నాయి. మాట్లాడుకునే తీరుకుంటుందా? అవునే మంగా, లేచిన దగ్గర నుండి ఆ బ్యాంక్ చుట్టూనే తిరుగుతున్నారు. చివరికి ఆ ముసలోళ్ళు కూడా వణుక్కుంటూ అక్కడే నుంచుంటున్నారు. రాత్రి అయితేనేమో టీవీ కట్టుకుని సీరియల్ చూడడమే సరిపోతుంది. సీరియల్ అంటే గుర్తొచ్చింది, మన యోసేపుకి ప్రధానమైందంట కదా. ఏ యోసేపు? రేపల్లి యోసేపా, పేదపూడి యోసేపా, లేదా వడ్రంగి యోసేపా? వామ్మో, నీకేం తెలియదు అనుకున్నా. మన ఊర్లో ఇంతమంది యోసేపులు ఉన్న సంగతి నాకేం తెలీదు. నేను అడిగేది మన వడ్రంగి యోసేపు గురించి. నీ అంత కాకపోయినా ఏదో కొంత తెలుసులే. వడ్రంగి యోసేపుకి ప్రధానమైంది. మరి నువ్వు పిల్లని చూసావా? మన యోసేపుకి సరైన జోడేనా? చూసానే, పిల్ల చక్కగా ఎర్రగా ఉంటుంది, చాలా గుణవంతురాలంట. మన యోసేపుకి తగ్గ జోడి. అవునా? మరి మన ఊర్లో వాళ్ళంతా ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? దేనికి? ప్రధానానికి భోజనాలు సరిగ్గా పెట్టలేదనా? అబ్బా, నీకెప్పుడు తిండి చేసేనా? విన్నారా అమ్మా? నాదంట
తిండి ధ్యాస అంట. తిండి ధ్యాస ఉంటే ఎలాగెందుకుంటాను, నీలాగా ఉంటాను కానీ. సర్లేమే మంగ, నేను మాట్లాడేది భోజనాల గురించి కాదు. మరియకి అదంటగా. అదా? అదంటే ఏంటి? అబ్బా, మరియ ఎప్పుడు గర్భవతి అంట. ఏమోనే రంగా, మనకు తెలియకుండా. ఏంటి, ప్రదానం చేయబడి మరియ నీళ్ళు వస్తుందా? నేను నమ్మను. మరి చాలా అమాయకురాలంట. ఇందులో ఏదో మర్మం ఉందే. అది కాదే మంగ, నా సందేహం ఏమిటంటే. ఏంటి నీ సందేహం? ఇంత తెలిసిన తర్వాత యోసేపు మరియని పెళ్ళాడతాడా లేదా? ఇంతకీ యోసేపు మరియని పెళ్ళాడతాడా లేదా అని, అంతేనా? అంతేనే. నీలాంటి వాళ్ళు ఉంటే బంగారు లాంటి యోసేపు ఎక్కడైపోతాడు. యోసేపు చాలా మంచోడు, కల్మషం లేనోడు, కాబట్టి మరియని తప్పక పెళ్ళాడతాడు. ఇదే నిజమే రంగా. అది కాదే మంగ. ఆపు నీ గోల. లేచిన కాండి ఆ అమ్మేటి చేస్తుంది, ఈ అమ్మేటి చేస్తుంది అంటావే కానీ నీ గురించి ఏనాడన్నా చూసుకున్నావా? నీ వల్ల బంగారం లాంటి నా పని అంతా అయిపోయింది. నేను పోతున్నానమ్మా, పో. ఏమోనమ్మా, నువ్వు నమ్మినా నమ్మపోయిన ఇదే నిజం. నేనే వెళ్తున్నానమ్మా. అవురా, ఎంత మోసపోతిని! మరియ నన్ను ఎంతగా వంచింది. ఆడవారిలో ఆనిముత్యమని పలువురు మరియ గురించి పలుకుగా నిజమనుకుంటుని, మన్ను మగువ అని భ్రమపడి తిని. ఏమి ఈ చోద్యము? నిష్టగరిష్ఠులైన యాజకుల సమక్షంలో నాతో ప్రదానం చేయబడి మేము ఏకం కాకమునిపే మరి గర్భం ధరించుటయా? ఓహో, తలంచిన కొద్దీ నా మనసు దహించి వేయుచున్నదే. దేవా, యెహోవా, ఏమిటి ప్రభు నీ లీలలు! యోగురాయలైన మరియను నాకు భార్యగా ఇచ్చితివని సంతోషించి తిని, కానీ నీతిమాలిన పతిత అని అనుకోకపోతిని. ఏమి చేయవలను? ఈ అవమానం భరించలేక ఎటైనా దూరంగా పోవలనా, లేక ఆమెను చంపి నేను చావలనా? ఏమి చేయవలను? మరియతో కలిసి జీవించును లేను, అలాగని ఆమెను సంఘంలో అవమానపరచును లేను. ఏమి చేయవలను? ఏమి చేయవలను? అందుకే ఒక పని చేస్తే నేనే ఆమెను రహస్యంగా విడనాడి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదును. దూరంగా వెళ్ళిపోదును. ప్రైజ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదవు అని ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నెరవేరునట్లు ఇదంతయు జరుగును. గనుక మరియను నీ భార్యగా స్వీకరించి నీతిమంతుడని ఖ్యాతి తెచ్చుకొనుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యో ప్రభువా, ఏమంటివి? అజ్ఞానంతో మరియపై వేసిన నిందను బట్టి అల్పుణ్ణైన నన్ను క్షమించుము. మరియను నా భార్యగా స్వీకరించేదను. వినండి రహో వినండి, అందరూ వినండి. గలిలయపుర నివాసులారా, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అందరూ వినండి. ఇందు మూలంగా యావత్ మనకి తెలియజేయమనగా సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని ఆజ్ఞాయదహో. కావున ప్రజలందరూ వారి వారి పట్టణకు వెళ్ళి వారి వారి గోత్రం చొప్పున ప్రజాసంఖ్యలో చేసుకోవాల్సిందిగా చెప్పుచున్నాను. చెప్పలేరు, చేయలేదనేరు, మర్చినేరు, మతి మరపనేరు. ఇది కైసరావు కోసం వాళ్ళ ఆజ్ఞానదహో. బెత్లెహేముకు పయనము, యేసయ్య జననము ఆసన్నము. బెత్లెహేముకు పయనము, యేసయ్య జననము ఆసన్నము. ఆయాసముగా ఉన్నది, అడుగులు వేయలేకపోతున్నాను. మరియా, మన పితరులైన దావీదు జన్మించిన బెత్లెహేముకు వచ్చామన్న సంతోషం ఒకవైపు, మనకు విడిది దొరకలేదన్న బాధ మరొక వైపు నన్ను వేధించుచున్నది. ఈ గ్రామంలో జనసమూహంలో ప్రయత్నించి చూద్దాము. మనకెక్కడైనా ప్రభు స్థలం చూపించకపోడు మరియా. కొద్ది ఓపిక చేసుకొని నడువు మరియా. నవమాసాలు మరియకు పయనమేమో గగనము. నవమాసాలు మరియకు పయనమేమో గగనము. అయ్యా, అయ్యా, ఎవరండి లోపల? ఎవరయ్యా, ఏం కావాలి? అయ్యా, మేము నజరేతు నుండి వచ్చిన బాటసార్లం. ఈమె నా భార్య మరియా. ఇక్కడ సత్రంలో ఏదైనా స్థలం దొరికిద్దేమో అని వచ్చాము. మాకే ఖాళీగా లేదయ్యా, మా ఇంట్లో బంధువులతో నిండిపోయి ఉన్నారు. మాకే ఇబ్బందిగా ఉంది, మీరు వెళ్ళండి. ముల్లదారుల బండ బాటల, ముల్లదారుల బండ బాటల అండగా ఆ ప్రభు ఉండగా సాగిరి. మరియా, మరొక చోట ప్రయత్నించి చూస్తాను. అయ్యా, ఎవరండి లోపల? ఎవరయ్యా, ఏం కావాలి?
అయ్యా, మేము చాలా దూరం నుండి వచ్చాము. ఈమె నా భార్య. ఇక్కడ సత్రంలో ఏదైనా స్థలం దొరికిద్దేమో అని వచ్చామయ్యా. చాలే అయ్యా, అలా అనవద్దయ్యా. నా భార్య నిండు చూలాలు. మాకే కాలు మోపుకుంటానికి కూడా స్థలం లేదు. మీరు బెత్లెహేముకు పయనము, యేసయ్య జననము ఆసన్నము. బెత్లెహేముకు పయనము, యేసయ్య జననము ఆసన్నము. అయ్యా, ఎవరండి లోపల? ఎవరయ్యా? ఏం కావాలి? అయ్యా, మేము చాలా దూరం నుండి వచ్చాము. ఈమె నా భార్య మరియా. ఇక్కడ సత్రంలో ఏదైనా స్థలం ఇస్తారేమో అని వచ్చామయ్యా. నీ పరిస్థితి చూస్తే జాలి వేస్తుంది. మా ఇంటిలో స్థలం లేదు, కానీ మా పశుల పాకలో స్థలం ఉంది. మీకు ఇష్టమైతే అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. పర్వాలేదయ్యా, అప్పటి వరకు ఆ పశువుల పాకులోనే మేము తలదాచుకుంటాము. నడవండ్రా. నడవంచను. నడవండి. నడవండ్రా. మెల్లగారురా, తాత కనిపిస్తుంది. తాతను మా ఇంట్లో అనిపించేటట్టున్నాడు. సీమోను మందట పోతుంది చూడండిరా. బాబాయ్ అంటే అన్నను ఉన్నావు, కానీ ఎందుకంటారు వరద బాధితులు ఎగసేకాలు పోకుండా మందం జాగ్రత్త చూడరా. నీ ఎగసేకాలు నాతో ఎందుకులే గాని సొలొమోనుతో ఆడుకో. బాబాయ్ సర్లే కానీ మన ఊళ్ళో ఎక్కడ చూసినా జనం కనిపిస్తున్నారు. ఏం సంగతి? అదంట్రా సాటింపాయే, జనాభా లెక్కలాయే. ఏడా నుండో వచ్చినారయ్యా. జనాభా లెక్కలేంటి తాత? ఇవా అన్నీ నేనే చెప్పాలాయే. జనాభా లెక్కలాయే. దావీదు గోత్రికులంతా వచ్చారాయే. దొరదలుచుకుంటే
దెబ్బలకు కొదివే ఉందిరయ్యా. ఓహో అట్టా. ఒరే సొలొమోను, యాకోబు గారిని గోదమ్మని పంపినాన్రా. కడుపేమో నాకు నక్కలాడుతుందిరా. వీడు వస్తాడంటావా రాడంటావా? యాకోబా, చీకటైంది, ఇరుకు మార్గం, అంజూరపు తోటలు దాటుకొని రావద్దా? మరేమయ్యా, నాకైతే నమ్మకమే లేదురా. ఎందుకంటే ఎందుకు వాడు అసలు ఈ మధ్య పనే చేయట్లేదురా. ఆహా, మొన్నోడు ఒక చోట కనపడ్డాడ్రా. ఎక్కడ బాబాయ్? ఎక్కడంటే వినండి. విన్నాం బాబాయ్, చెప్పు. వింటున్నారా? విన్నాం బాబాయ్. ఆడ పెద్ద గుండ్రం ఒక స్థలం ఉందిరా. గుండ్రం ఒక స్థలం ఉందిరా. ఆ, ఉందిరా. ఉంది బాబాయ్. ఆడ 3 పొలాలు ఉన్నాయిరా. ఉన్నాయా? 7 3 పొలాలు పాతారా. ఆడున్నప్పుడు ఒక పొలం తీసుకున్నాడు. తీసుకున్నాడా? తీసుకొని ఏం చేశాడు తెలుసారా? చెప్పు బాబాయ్. ఇలా అన్నాడురా. అన్నాడు బాబాయ్. యువతలు నడిచేట్లేదు. గుండ్రంగా ఉందిరా. గుండ్రంగా ఉందిరా. అదే దాన్ని తీసుకొని ఏం చేశాడు తెలుసారా? చెప్పు బాబాయ్. బాబాయ్, దాన్ని మన ఊర్లో కొర్రలు ఆడతారు. క్రికెట్. క్రికెట్ అంటారు. ఈ మోసలోడు వదిలేదట్లేడురా. వాడికి ఏమన్నా 4 మేకలు కొనిచ్చి ఏదైనా ఓ పిల్లని చూసి పెళ్లి చేద్దామంటే వాడు మాట వినట్లేదురా. ఊరికే తిరుగుతున్నాడు. సర్లే గాని యాకోబు గడు రాలేదేంద్రా? వస్తున్నాడు బాబాయ్, అడుగు ఇంతలోనే వస్తున్నాడు. యారా అల్లుడు, బాగా గంతులేస్తా వస్తున్నావు. ఎంత ఆలస్యం అయిపోయింది ఏంద్రా అయ్యా? ఇల్లు వదిలిపెట్టు బుద్ధి రా బుద్ధి కాలేదా ఏంది? ఏం లేదు మామా, మరేంది? చిన్న పని ఉంది మామా. విన్నారమ్మా, చిన్న పని ఉందంట. అదే మామా, అత్త చిన్న పని చెప్పిందిలే. అత్త నీకు పని చెప్పిందా? ఏం పండ్రు? అదే మామా, పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేయాలంట. లేకపోతే పథకాల డబ్బులు రావంట. అందరూ అంటుంటే వెళ్ళాను. అక్కడ బార్ ఉంది, ఆ బార్లో నిలబడ్డాను. అందుకే ఎంత ఆలస్యమైంది. అసలు నువ్వు చెప్పేది ఏం అర్థం కావట్లేదురో. ఏంద్రా నీ ఏకశాఖలు? నిజం మామా, ఇప్పుడు వరకు ఆ బార్లోనే నిలబడ్డాను. బారా? బారేంద్రో? పద్దాకా బారో బారో అంటున్నావు. మొన్నటిదాకా బారా అంటేనే భయపడ్డావు, ఇప్పుడు బారో బారో అంటున్నావు. ఎప్పటి నుండి రా నీకు ఈ అలవాటు? సోకైపోయింది. అబ్బా, ఈ ముసలోడితో సావయింది. అదే మామా, ముఖ్యమంత్రి లేడు, మన ప్రధానమంత్రి ఏవో పథకాలంటేను అత్తను తీసుకొని వెళ్ళాను. ఆ బారు ఎక్కడి నుండి పేను ఊడరేవు దాకా ఉంది. అందుకే ఎంత ఆలస్యమైంది. నిజమేరో, మొన్న మీ అత్త నన్ను తీసుకెళ్ళమంది, నేను మర్చిపోయినా. పోనీర్లే అయ్యా, నువ్వన్నా తీసుకెళ్ళావు. అయినా అవి ఇస్తారా సత్తారా? మీ అత్త తొందర కాకపోతే. అయినా మీ అత్తకి నా మీద ప్రేమే లేదురా. ఆ డబ్బు మీద నా ప్రేమ. ఏంది మామా ప్రేమ లేదంటో? మొన్న అత్త నీకోసం కొరమీన పులుసు వండితే, మొన్న మీ ఇంటి మీదకి వెళ్తుంటే అత్త నీ మీద చాలా ప్రేమ ఒలగవుతుంది. అదా,
ఒళ్ళు నొప్పులుగా ఉంటే మద్దన చేసిందిలేరా మద్దన. ఓ మద్దన, దాన్ని మా ఊర్లో తడి అంటారులే, తడి. సర్లే గాని కొరమేల పులుసు వండింది అన్నావుగా, తిందాం పదండ్రా. పదండి మామ. ఎవరి గ్లాసులో వాళ్ళు ఎత్తపోవాలి. అరే కూర్చోండ్రా. ఇదిగో అక్క. నాకక్క ఇది ముసలోడేంట్రా పడిపోతున్నాడు. అరే అవి ఎట్టుకెళ్ళండి. ఒరే ఒరే ఎట్టుకెళ్ళండి, ఎట్టుకెళ్ళు. కుర్చీ బయటకెళ్ళి పేపర్ పైకి కలిపి యొక్క జాయింటింగ్ ఇలా గుర్చిలా పెట్టి ఎక్కడ ఊడిపోయింది రాదు అలా పెట్టి తినండ్రా. చిన్నదేనరా మీ అత్త నా మీద ప్రేమతో వండి పంపింది. ఏ మాటగా మాటగాను బాబాయ్, పెన్నమ్మ చేపల పులుసు అదరగట్టిందిగా. లాగేసుకుంటా. పడిపోతున్నాడు. ఈ ముసలోడు బాగా తినేసినట్టున్నాడు. ఒరే యాకోబు, బాగా తిన్నాం కదరయ్యా, చలేస్తుందిరా, చలిమంట వేసుకుందాం. అట్నే మామ. అరే పుల్లలు తిండ్రా. ముసలోడేంట్రా నన్ను చలిమంటలు వేసేస్తున్నాడు. కాలిత్ర చిన్నగా చిన్నగరా. ఒరే యాకోబు, మందం జాగ్రత్త చూడరా, నేను కునికేసి వస్తాను. అట్నే మామ. అరే నాకు నిద్ర వస్తుంది, గొర్రెల్ని జాగ్రత్త. అరే యాకోబు, ఏంట్రా ఎంత మత్తుగా ఉంది, నిద్ర వస్తుంది. ప్రతి ఇంట్లో చిన్నోడు పని ఏంటి, తింటాం తొంగడం. నేను ఇప్పుడు బాగా తిన్నాను కదా, వెళ్ళి తొంగుంటాను. అరే యాకోబు, అన్నం జాతగా కాయరే, ఏనొక్క కుక్క పిల్ల ఎత్తుకుపోయిందంటే తాతని తాడతెత్తాడు రే. తుర్ 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 తుర్. అరే పులచు తుర్ 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 తుర్. తుర్ 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 తుర్
తిర్ 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 రే ఈడేంట్రా నా వెనకాల పడుతున్నాడు రే 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 నీ వల్ల తిన్నదంతా అరిగిపోయింది కదరా తిర్ 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 హల్లెలూయా హల్లెలూయా తిర్ తిర్ హల్లెలూయా తిర్ తిర్ హల్లెలూయా హల్లెలూయా తిర్ తిర్ హల్లెలూయా రే ఏంద్రా అందరూ అట్ట బిగుసుకుపోయారు. కలగబో సువార్తమానము నేను తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇవే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. హల్లెలూయా 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 హల్లెలూయా. రే మనలో ధైర్యవంతుడు ఎవరంటే ఎవరు బాబాయ్ పేరు చెప్పింది అలా తీసుకుపోయాడు. సర్లే కానీ లోక రక్షకుడు పుట్టాడంట. మనందరం దర్శించుకుందాం పదండి బాబాయ్. ఈ ఆనంద సమయంలో అందరం ఒక పాట వేసుకుందరు అయ్యా. సరే బాబాయ్. ఏంది మరి నీ ఎక్కడ కనపడుతుందిరా? నాదే నేను తొప్పుకుంటున్నాను. మరి అది నేను తొప్పుకుంటున్నాను. అందుకే ముందు వెళ్ళిపోయింది. ఏం వింటారో ఇదేం కాంతిరో
మన గ్రంథములన్నీ పరిశీలించగా ఒక అపూర్వ సత్యం బహిర్గతమైనది. అదేమనగా మానవులను పాపదాసు విమోచకులుగా చేయుటకు ఆ దేవదేవుడే నరావతారిగా జన్మించుచున్నాడన్న సత్యం. అవునా? ఆ తారకమును తిలకించుచుండగా ఏదో ఒక దివ్య చుక్క కనబడుచున్నది. అవును, మీ మాటలు యథార్థములు. అదిగో చుక్క పడమటిని కనిపించుచున్నది. దానిని నేర్పుగా సరిగా పరిశీలించో అది పశ్చిమ దిశగా పయనించుచున్నది. అది ఎంత వేద్యపన్యముగా ప్రకాశించుచున్నది. అది రారాజైన రాకను గురించి సూచించుచున్నది. ఇది తూర్పు దేశ కాలజ్ఞానమునకు మనలను రక్షకుని కొరకు కొనిపోవచ్చున్నది. అది కానాను వైపు పరిగెట్టుచున్నది. ఎడారి దారిలో పయనించి అతి దూరం నుంచి ప్రయాణించి చివరికి మనం బబులోనులోనికి చేరుకొనగలిగాము. మన శ్రమ వృధా కాలేదు కదా? మన శ్రమ వృధా కాకుండా ఫలించింది. అందుకు నేను చాలా సంతోషించుచున్నాను. మన ఖగోళ శాస్త్ర జ్ఞానము వ్యర్థం కాలేదు కదా? మిత్రులారా, యథార్థం తెలిసిన ఈ దినం చాలా చిరస్మరణీయమైనది. దర్శకుని రచనాకాలం ఎంతకాలమో పట్టదు. అందుకు మనమందరం కలిసి తొందరలోనే రక్షకుని దర్శించి పూజించి వద్దాం. ఆ గడియకై ఇంతకాలం వేచినము, తడువు చేయక బయలుదేరుదాము. రాజా రాజమాతాండ రాజ గంభీర శ్రీ 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 హేరాజ్ మహారాజు గారు వేయించేయించున్నారు. మహామంత్రి, మన సామ్రాజ్యంలో ప్రజలందరూ ఏ చింత లేకుండా క్షేమంగానే ఉన్నారు కదా? అందరూ క్షేమంగానే ఉన్నారు ప్రభు. శాబాష్! ప్రభు, తూర్పు దేశపు జ్ఞానులు మీ కొరకు వేచి ఉన్నారు ప్రభు. ఎవరు? జ్ఞానులా? మంత్రి వింటివా? ఎవరు వీళ్ళు? ఎందుకు వచ్చినట్లు? వింటిని ఆలోచించుచుంటిని. వాణ్ణి ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. మంచిది. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చినట్లు? ప్రభు, మేము తూర్పు దేశ జ్ఞానులం ప్రభు. ప్రభు, మేము ఖగోళ శాస్త్ర జ్ఞానులము ప్రభు. ఆకాశంలో నక్షత్రములను గ్రహణములు పరిశీలించి వాటి గురించి చెప్పు జ్ఞానులం ప్రభు. చాలా సంతోషం. ఇంతకు మీ రాకకు కారణం? ప్రభు, మేము ఆకాశమందు ఒక నక్షత్రమును కనుగొంటిమి. నిజమే, కానీ అది క్రొత్తగా పుట్టిన నక్షత్రం ప్రభు. ఆ నక్షత్రం భూలోకమంతని పరిపాలించే మహానక్షత్రం, మహాచక్రవర్తికి సంకేతం. మహాచక్రవర్తి పుట్టినకు నక్షత్రము పుట్టునా? బాగుంది. అయితే అతను ఎక్కడ పుట్టినాడో నీకు తెలుసా? ఇక్కడే ప్రభు. ఎక్కడ? వింటిని ఆలోచించుచుంటిని. అవును ప్రభు, ఈ ప్రాంతమందే. అందుకే వెతుకుతూ యెరూషలేము పట్టణంకు వచ్చితిమి ప్రభు. మా యోచన ప్రకారం ఆ మహాచక్రవర్తి తప్పక ఈ ప్రాంతం నందే పుట్టి ఉన్నాడు ప్రభు.
మా లెక్కలు ఎప్పటికీ తప్పులు కావు ప్రభు. ఆ రారాజు ఇక్కడ జన్మించి ఉంటాడు. ఆయన్ను దర్శించి కానుకలు సమర్పించుకుందామని బహుదూరంగా నుండి ప్రయాణం చేసి వచ్చితిమి ప్రభు. ప్రయాసం అనుకొనక వచ్చి ఉన్నాం ప్రభు. అటులనా కొంచెం ఆగండి. మహామంత్రి ఇక్కడ చక్రవర్తి జన్మించని ఎక్కడ ఆదాములు ఉన్నవా? మన శాస్త్రాన్ని పిలిపించి ఆలోచించుదాము. షాబాష్, మంచి ఆలోచన. ఎవరు అక్కడ? చిత్తం ప్రభు. రాజాతి రాజా మేరోజు మహారాజులకు ప్రణామములు. మంచిదే. పండితు వైల్లారా, మీ ధర్మశాస్త్రంలో ఈ ప్రాంతంలో చక్రవర్తి జన్మించినని ఎక్కడైనా ఉన్నదా? ఉన్నది ప్రభు, ఉన్నది. ఏది? ఉన్నదా? ఎక్కడ? శాంతించండి ప్రభు, మన బెత్లెహేములోనే. శాంతించండి ప్రభు, మన బెత్లెహేములోనే. తమాషాగా ఉన్నదే శాస్త్రి. బెత్లెహేంలోనా? ఏది? మన పక్కన పల్లె గ్రామంలోనా? భలే భలే చెప్పవయ్యా మంత్రి. వెంటివా? వింటిని ఆలోచించుచుంటిని. ఇవి నా పలుకులు కావు ప్రభు, ఆత్మపూర్ణులైన ప్రవక్త పలికిన పలుకులు. మీకాను దైవాత్మ ప్రేరేపితుడై ఇలా ప్రవచించాడు. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలు ఏలబోవాడు నీలో నుండి వచ్చునని ఉన్నది ప్రభు. అని ఉన్నదా? మంత్రి విన్నావు కదా శాస్త్రి? చిత్తం ప్రభు. ప్రభు, మన జ్ఞానులు కూడా పంపుడి. జ్ఞానులారా, మా శాస్త్రం ప్రకారం ఈ దాపున బెత్లెహేమ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆ రాజు పుట్టి అన్నాడంట. అదే మీరు వెతుక్కుంటూ వచ్చారే, ఆ రాజు పుట్టి అన్నాడంట. పోయి కానుకలతో పూజించుకోండి. ఆ తర్వాత ఏ విషయం నాకు తెలియకుడే. నేను నా పరివారం వచ్చి సముచిత సత్తాంతో పూజింపవచ్చునము. పూజింపవలెనా? పూజింపవలే. ఒక్క నిమిషం మరలా రండి, మర్చిపోకండి. అదేమిటి ప్రభు? ఏమిటి మీరు వెళ్ళి పల్లెలో పుట్టిన పిల్లరాజును పూజింపవచ్చుటయా? మీ దర్జాకు మీ హోదాకు ఎంత భంగం! నీ తెలివి తెల్లవారిందేమయ్యా. అదేమిటి ప్రభు? నీ ప్రభుల తెలివిని అంత తేలిగ్గా అంచనేస్తావా? యూదుల రాజా బెత్లెహేంలో పుట్టాడా? చొక్క చెట్టిందా? ఆ జ్ఞానం రానే నీ ప్రభుల తెలివిని అర్థం చేసుకోండి. ఇప్పటికే అర్థమైంది ప్రభు. ఏమిటి అర్థమైనది? అదే నిజమైతే మొక్కలోనే తుంచేయడం మంచిది కదా ప్రభు. శభాష్! అదే అదే, నేను అనకండి. యూదుల రాజు నేనే.
మరియా, బయట ఏదో శబ్దం వస్తుంది. ఎవరో ఇటువైపే వస్తున్నారు కదా. ఇంత రాత్రిలో ఎవరై ఉంటారు? అయ్యా, ఎవరండి మీరు? ఇంత వేకుజామున ఎందుకు వచ్చితిరి? అయ్యా, మేము గొర్రెల కాపరులం. ఆకాశంలో నుండి ఒక నక్షత్రం దగదగమని మెరుస్తూ మా దగ్గరకు వచ్చి ఆగింది. ఆశ్చర్యంగా ఉందే, నక్షత్రం ఆగిందా? ఆగి లోకరక్షకుడు మెస్సయ్య పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడని ఒక దూత చెప్పింది. అంతేకాదు, ఆయనతో కలిసి అనేక దూతలు ఈయన జన్మకు సర్వేశ్వరునికి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఈయన ఇష్టులైన మనుషులకి భూమి మీద సమాధానం అని మాతో చెప్పిరి. ఆ రక్షకుని ఒకసారి చూపిస్తావమ్మా? అలాగునా, ఇక్కడే ఉన్నాడు చూడండి. సర్వలోక రక్షక, నీకే మహిమ స్తుతులు కలుగునుగాక. బాలయస్కే జై, బాలయస్కే జై, బాలయస్కే జై. మరియా, ఆశ్చర్యంగా ఉంది కదా. అంతా సర్వేశ్వరుని మహిమ. జరమ్యమా పశ్చిమది సపోయి పోయి నడుపు మమ్ము శాంతికి. అయ్యా, ఎవరు మీరు? మేము తూర్పు దేశపు జ్ఞానము, ఆకాశం నుండి ఒక నక్షత్రము నూతనముగా వెలిసింది. అలాగునా, చూచుటకు రాజుల వలె ఉన్నారు. అమ్మా, ప్రణామములు. ఎందుకు వచ్చితిరి? ఆకాశమందు మేము చూచిన నక్షత్రం ప్రకారం ఆ రాజు ఇక్కడ జన్మించి ఉంటాడని దర్శించుటకు వచ్చితిమి. ఈ బెత్లెహేమునందు ఆ శిశువు జన్మించి ఉంటాడని శాస్త్ర నిర్ధార ప్రకారం వచ్చితిమి. ఆ శిశువును చూడవచ్చితిమి. ఇక్కడే ఉన్నాడు చూడండి. నీనర్పించు బంగారము నీవంగీకరించు ప్రభు. రాజాతి రాజా, ఈ బంగారమును కానుకగా స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించు. నీనంగీకరించు ప్రభు, నీనర్పించు సాంబ్రాణిని. సర్వలోక పూజిత, ఈ సాంబ్రాణిని కానుగా స్వీకరించి మమ్మను అనుగ్రహింపు. నీనర్పించు బోళమును నీవంగీకరించు ప్రభు. నీతిరాజ స్థాపనకర్త, ఈ బోలమును కానుకగా స్వీకరించి మమ్మల్ని ధన్యులుగా చేయము. పుణ్యదంపతులు మా కృషి ఫలించింది. మానవులను పాపదాసి విమోచకులుగా చేయుటకు నరావతారిగా జన్మించిన ఆ దేవదేవుణ్ణి కనులారా గాంచితిమి. హలో, ఇదే మైరఫ్లో జరిగిన క్రీస్తు జనముని యొక్క నాటకము.
ఇది గనక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. దాంతోపాటు మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క IREF ఇండియన్ రూరల్ ఇవాంజలికల్ ఫెలోషిప్ వారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న గంట సింబల్ని మాత్రం కొట్టడం మర్చిపోకండి.